పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము. యోనా ప్రభువు ఆజ్ఞ శిరస్స వహించి నినెవె పట్టణమునకు వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒక రోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినెవె నాశనమగును అని ప్రకటించెను. నినెవె పౌరులు దేవుని మాటను నమ్మిరి. వారి ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించరి. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు అనంత కరుణాసాగరుడు, కారుణ్యమూర్తి, క్షమించేటువంటి దేవుడు. ఆయన క్షమకు, ఆయన కారుణ్యానికి హద్దులు ఎల్లలు లేవు ప్రియులారా. దేవుని యొక్క కారుణ్యం అనేటువంటిది, దేవుని యొక్క క్షమ అనేటువంటిది ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, ఏ జాతి వాడైనా, ఏ దేశం వాడైనా కానీ, నేను పాపిని, క్రీస్తు రక్షణ నాకు కావాలి, దేవుని కృప నాకు కావాలి అనుకుంటే చాలు, ప్రభువును నమ్మితే రక్షించబడతాడు. పాపాలు ఒప్పుకుంటే నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా తుంటరివాడిగా ఉండేవాడిని, చాలా దూలవాణ్ణిగా ఉండేవాడిని, తుంటరి పనులు ఎక్కువగా చేసేవాడిని. నేను ఇప్పుడు మీతో చెప్పబోయే సంఘటన నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో జరిగినటువంటిది. ఇంకొక 2 రోజుల్లో 7వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఆ రోజుల్లో 7వ తరగతి కూడా పబ్లిక్ పరీక్షలు ఉండేవి. 7వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాలి. నేను 2 రోజులు 7వ తరగతి పరీక్షలు ఉన్నాయి అనగా సినిమాకి వెళ్ళాను. ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళాను. తెలియకుండా ఉంటుందా? ఇంట్లో తెలిసింది. మా నాన్నకి సహజంగా కోపం రాదు. కోపం వస్తే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు, భయపడతాం. మా నాన్నకి తెలిసినప్పుడు చాలా కోపడ్డాడు నా మీద. మేమింత కష్టపడి నా గురించి వీడు ప్రయోజకుడు కావాలి, బాగా చదువుకోవాలి అని మేము కష్టపడుతుంటే వీడు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. ఇంకేం పరీక్షలు రాస్తాడు, పరీక్షలు రాసిన పాస్ గాడు, పరీక్షలు వద్దు, ఏమొద్దు, వీడిని కూడా పొలానికి పంపించేద్దాం, ఆ పొలంలో వాడి పని చేసుకుంటాడు అని చాలా దృఢంగా చెప్పేశాడు. ఇంట్లో ఎవ్వరికీ ధైర్యం చాలలేదు మా నాన్న దగ్గరికి వెళ్ళి లేదు వాడిని పరీక్షలు రాయిద్దామని చెప్పటానికి. కానీ మా అక్కకి నేనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఆమె నిదానంగా ధైర్యం చేసి నా దగ్గరికి వచ్చి నాన్న దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, పంపిస్తాడు అన్నది. నాకు భయం వేస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మా నాన్న దగ్గరికి వెళ్ళటానికే. ఎందుకంటే తప్పు చేస్తున్నా కదా. పరీక్షలు దగ్గర పెట్టుకొని సినిమాకి వెళ్ళా. ఆ తుంటరితనం, భయం వేసింది. మా అక్క నేను ఏ విధంగా నన్ను పరీక్షలు రాయాలి, చదువుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కోరిక. సో నన్ను వెంటబెట్టుకొని నాన్న దగ్గర తీసుకెళ్ళింది. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించు, నాకు తెలిసిన విధంగా ఇలా కాకపోయినా నేను తప్పు చేస్తే నన్ను క్షమించు, నేను పరీక్ష రాస్తాను అనగానే మా నాన్న నన్ను తిడతాడేమో, కొడతాడేమో, గద్దిస్తాడేమో అని భయపడ్డా నేను.
కానీ మా నాన్న సరే జరిగిందేదో జరిగింది, పో మంచి చదువుకో పో అని జేబులో నుంచి ఆ రోజుల్లో ఒక 20 రూపాయలు తీసి వీటిని ఛార్జ్ చేయకుండా రేపు పొద్దున్న మంచిగా రెడీ అయిపోయి పరీక్షలకు వెళ్ళి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను ప్రియులారా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది నా జీవితంలో జరిగిన సంఘటన. ఈ సంఘటన మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఆ తర్వాత పరీక్షలు రాశాను, మంచిగా పాస్ అయ్యాను, అదంతా వేరే విషయం. కానీ మా నాన్న ఎందుకు కోప్పడ్డాడు నా మీద? నేను తప్పు చేశాను అని. ఆ తప్పును ఒప్పుకున్న వెంటనే ఆయన మనస్సు కరిగింది. ప్రేమను ఏ రూపంలో చూపించాడు అంటే, గద్దిస్తాడు అనుకున్నటువంటి ఆయన తన జేబులో నుంచి ప్రేమతో పైసలిచ్చి ఛార్జీలు కొనుక్కోపో అన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవ మాత్రుడైన తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఇది. దేవుడు తనను తాను ఒక తండ్రితో పోల్చుకుంటాడు. యెషయా గ్రంథంలో ఒక తల్లితో పోల్చుకుంటాడు. తల్లి ప్రేమతో తండ్రి ప్రేమతో పోల్చుకుంటాడు. ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమకి అవధులు లేవు, ఎల్లలు లేవండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీలో కొంతమంది తండ్రులు కొంతమంది తల్లులు ప్రేమను నాకు చూపించలేదని బాధపడతారేమో, కానీ ఆ పరలోక తండ్రి ప్రేమకు మాత్రం కొరత లేదు. ఆయన యొక్క అనంతమైన ప్రేమ కారణంగానే మనం తప్పు చేసినా పాపం చేసినా దేవునికి దూరమైనా కానీ ఇంకా దేవా నేను పాపిని, నన్ను క్షమించు అనగానే ఆయన కరిగిపోతాడు పిల్లరా. కాబట్టే మారిన మనసే దేవుని మందిరం ప్రియులారా. మారిన మనసే దేవునికి మందిరం. నీవు హృదయ పరివర్తన చెందగలిగితే ఆ హృదయ పరివర్తన చెందినటువంటి ఆ హృదయం దేవునికి మందిరముగా మలచబడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రియులారా, ఈ దేవుని యొక్క క్షమకి, ఈ దేవుని యొక్క కారుణ్యానికి హద్దులు అనేటువంటివి, ఎల్లలనేటువంటివి లేవు. ఈ జాతి వాడిని క్షమిస్తాడు, క్రైస్తవులను మాత్రమే క్షమిస్తాడు లేదండి, ఆ ఎల్లలు లేవు ఆయనకి. తిమోతికి రాసిన లేఖలో పౌలు గారు పలికినాడు, ఏ జాతి వాడైనా కానీ, ఏ వర్గం వాడైనా కానీ క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తే చాలు, పాపి అంటే చాలు పరిగెట్టుకొని వస్తాడు క్షమించటానికి. పాత నిబంధన గ్రంథంలో ఈరోజు మనం చదువుకున్న వాక్యం యోనా ప్రవక్త గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? నినెవే పట్టణాన్ని గురించి మనం చదువుకుంటాం. నినెవే ప్రియులారా ఇశ్రాయేలు దేశంలో ఒక పట్టణము కాదండి. ఇశ్రాయేలు దేశంలో ఉన్న పట్టణము కాదు. అది అస్సిరియా దేశపు రాజధాని. ఆ రోజుల్లో నినెవే పట్టణం అస్సిరియా దేశపు రాజధాని. అది ఇశ్రాయేలు ప్రజలు నమ్మేది ఏంటంటే రక్షణ మాకు మాత్రమే, యావే దేవుడు మాకు మాత్రమే అని అనుకుంటారు. అడగటం కాదు, అనుకునేవారు. దేవుని యొక్క రక్షణ మాకు మాత్రమే అనుకునేవారు. కానీ ఈ యోనా గ్రంథము ద్వారా దేవుడు మనకు తెలియజేసే సత్యం ఏంటంటే, దేవుడు అందరికీ దేవుడే. సకల మానవాళి రక్షించబడాలని కోరుకుంటాడు. సకల మానవాళి తన ప్రేమను తెలుసుకోవాలి, రక్షించబడాలి, తన కారుణ్యాన్ని అనుభవించాలి అని ఆశపడతాడు. వాక్యాన్ని మనం చదివితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుంటే, ప్రభువు వాణి అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము, దానిని హెచ్చరించుము, ఆ నగర ప్రజల దౌష్ట్యము పాపము నాకు తెలిసి వచ్చినదని చెప్పుము అని పలికెను. కానీ యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పోయి తార్షీసు చేరుకోవాలని ఎంచాడు.
దేవుడు అన్యుల పట్టణం అనేటువంటి అసిరియా పట్టణం అనేటువంటి ఆ పట్టణం మారు మనసు కోరుకుంటుంటే అది యోనాకి ఇష్టం లేదండి. ఎందుకని? రక్షణ మాకు మాత్రమే, స్వార్థం. రెండవది, అసిరియనులంటే ఇజ్రాయెల్ ప్రజలకు పడదు. ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారు వారు శత్రువులు ప్రియులారా ఇశ్రాయేలులకి. కాబట్టి ఇష్టం లేదు యోనాకి. అది మనం యోనా గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ దేవుడి మీద కోప్పడతాడు క్షమించిన తర్వాత నినివే పట్టణాన్ని. అప్పుడు అర్థమైందండి మనకి. తప్పించుకొని వెళ్తాడు, తార్షీషు పట్టణానికి వెళతాడు. ఆ తరువాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. సముద్ర గర్భంలో పడిపోవటం, తుఫాను రావడం, చేపద అతన్ని మింగటం, మరలా నినివే పట్టణం దగ్గర అది యోనాని బయటికి కక్కటం. దేవుడు మనలో రెండవసారి యోనా దగ్గరికి వచ్చి ఆ పట్టణం దగ్గరికి వెళ్ళు అన్నాడు, విడిచిపెట్టలా. కాబట్టి అప్పుడు యోనా ఇక దేవుడు నన్ను విడిచిపెట్టడని తెలుసుకొని నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా బోధిస్తున్నాడండి? మారండి, మారు మనసు పొందండి అని చెప్పట్లా. జాగ్రత్తగా వినండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, అతడు నగరమున ప్రవేశించి 1 దినము ప్రయాణము చేసి 40 దినములు ముగియగాన నినివే నాశనమగును. ఇంతే, ఈ ఒక్క స్టేట్మెంటే చేసింది. 40 దినములు ముగియగానే నినివే నాశనము కాబోతుంది. ప్రజలకు అర్థమయ్యింది వారి యొక్క పరిస్థితి, వారి యొక్క పాపభూయిష్టమైన పరిస్థితి వారికి అర్థమయ్యింది. వెంటనే వారు ఏం చేశారు ప్రియులారా అంటే, వాక్యాన్ని చదువుకున్నాం. నినివే పౌరులు దేవుని మాటను నమ్మిరి, దేవుని మాట నమ్మారు. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయాలని ప్రకటించరి, ఉపవాసము చేశారు. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించరి. దేవుని మాటను నమ్మారు, పశ్చాత్తాపానికి తగినట్టు క్రియలు వారు చేశారు, హృదయ పరివర్తనకు తగిన క్రియలు వారు చేశారు. అధికుల నుండి అల్పుల వరకు కూడా హృదయ పరివర్తన చెందారు, పశ్చాత్తాపడ్డారు. నిండు మనసుతో, పూర్ణ హృదయముతో, దేవా నేను పాపిని అని కన్నీటితో ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని గోనెను తాల్చి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన యొక్క పై వస్త్రమును మైదాల్పులను తొలగించి గోనెను తాల్చి బూడిదపై కూర్చుండెను. నిజమైనటువంటి పశ్చాత్తాపానికి మించినటువంటి హృదయ పరివర్తన దేవునికి కానుక మరొకటి లేదండి. అతడు నినివే నగరమంతటి ఇట్లు చాటింపు వేయించను. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు కాని, పశువులు కాని, ఎడ్ల మందలు కాని, గొర్రెల మందలు కాని ఏమియు తినరాదు, ఏమియు త్రాగరాదు. కట్టిక ఉపవాసం ప్రియులారా. పశ్చాత్తాపం అంటే అది, హృదయ పరివర్తన అంటే అది. ఏమని ప్రార్థన చేశారు వాడు? ఏమని అంటే, నరులు పశువులు కూడా గోనె తాల్పవలను, ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలను ప్రార్థన చేయాలి దేవునికి. దేవుని నమ్మారు, పశ్చాత్తాపానికి సూచక క్రియలు చేశారు, ప్రార్థనను సలిపారు. తరువాత అందరూ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములో విరమించుకున్నారంటండి. ఇది అసలైన పశ్చాత్తాపం. పాపస్థితిని మార్చుకున్నారు పూర్తిగా, దుష్కార్యాలను విడిచిపెట్టారు పూర్తిగా. వాళ్ళ ప్రార్థన ఏంటి? దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకొనవచ్చును, మనము చావును తప్పించుకొనవచ్చును. నిండు మనసుతో పశ్చాత్తాపం ప్రియులారా. దేవుడు కారుణ్యం కలిగిన దేవుడు మనల్ని కొన్నిసార్లు దండిస్తాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. బాగుపడాలనే కానీ నాశనం కావాలని కాదు. మనసు మార్చుకొని ఆయన కృపను పొందాలనే కానీ, ఆయన రక్షణ కారుణ్యాన్ని పొందుకోవాలనే కానీ మన వినాశనం చెందాలని కాదండి. ప్రియులారా, పశ్చాత్తాపడితే పరుగెట్టుకొని వచ్చే దేవుడండి ఆ కరుణామయుడు. సారీ అంటే క్షమించు తండ్రి, కన్నీరు కారిస్తే
కన్నీరు తుడిచే దేవుడండి ఆయన, పశ్చాత్తాపముతో ఉంటే. ఎప్పుడైతే ఈ కార్యాలను నినివే ప్రజలు చేశారో, దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడినని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది, ఏం చెందాడు? జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను. వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, నీవు నేను దమ్మిన దేవుడు అన్యులైనటువంటి నినివే ప్రజలకి అవకాశాన్ని ఇచ్చాడు. నీకు నాకు ఇవ్వడా? మనం మారాలని కోరుకునే దేవుడు, హృదయ పరివర్తన చెందాలని కోరుకునే దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ జీవితం ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ. దేవుడు మనకు అవకాశం మీద అవకాశాన్ని ఇచ్చినా కానీ ఆ అవకాశాన్ని మనం తిరస్కరించి కాలరాస్తే, పశ్చాత్తాపం మనలో లేకపోతే, హృదయ పరివర్తన మనలో లేకపోతే, తలవని తలంపుగా మనకి ఏదైనా జరిగితే దానికి బాధ్యులెవరు? ఇంకా దేవుడి మీద నిందలు వేద్దామా? అవకాశం లేదు ప్రియులారా, అవకాశం లేదు. ఇదిగో యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఈ పశ్చాత్తాపాన్ని, ఈ హృదయ పరివర్తనని, ఈ దేవుని యొక్క ప్రేమను గురించి బోధించటానికే. ఈనాడు సువిశేషంలో మార్కు సువార్త 1:14 నుండి 20 వరకు మనం చదువుకుంటాం. ప్రభువు మొట్టమొదటిసారిగా నోరు తెరచి తన బహిరంగ జీవితంలో ప్రజలకు బోధించటం ప్రారంభించాడు. మార్కు సువార్త 1:14 నుండి, యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రకటింపనారంభించను. యోనా గ్రంథములో దేవుడు ఏమైతే చెప్తున్నాడో దానిని ప్రభు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి. ఇది క్రీస్తు ప్రభు యొక్క బోధన ప్రియులారా. సకల మానవాళికి దేవుని యొక్క దూతలు ప్రియులారా. లూకా సువార్త 2వ క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతియు సమాధానమని పాటలు పాడారు. సకల మానవాళికి క్రీస్తు ప్రభు యొక్క సువార్త చెందిందే. ఏంటి క్రీస్తు బోధన? పాపులు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. ఎవరు పాపులు? అందరూ పాపులే ప్రియులారా. రోమాపత్రికలో ఏమంటాడు? అందరూ పాపము చేసి దేవుని కృపను కోల్పోయినటువంటి వారే. నేను పాపిని కాదు అనుకోవటానికి వీల్లేదండి. ఒకవేళ నేను పాపిని కాదు అనుకుంటే మనకు రక్షణ లేదు. ప్రభు ఏమంటున్నాడు? నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, పాపులను పిలుచుటకు వచ్చిందని అంటాడు కదా, మత్తయి శుభవార్త 9వ. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మొట్టమొదటిసారిగా కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని చెప్పి వెంటనే మొట్టమొదటి శిష్యులను పిలుస్తున్నాడండి సేవ కొరకై. ఏంటి దీనిలో ఉన్న పరమార్థం అంటే, ఆయన బోధించినటువంటి ఆ యొక్క హృదయ పరివర్తన కొరకై, దేవుని రాజ్య సువార్త విశ్వాసము కొరకై ఇచ్చిన పిలుపు అనేటువంటిది ఒక్కసారిగా ఉండేది కాదు, లోకాంతం వరకు కూడా ప్రకటించబడుతూనే ఉండాలి. అది ఆగకూడదు, అది నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఈనాడు మేము గురువులంగా, ఉపదేశకులుగా, దేవునికి సువార్త బోధకులుగా మా అందరి యొక్క బాధ్యత ఏమిటి అంటే, లోకానికి ఆనాడు ప్రభువు చెప్పినటువంటి మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని యొక్క రాజ్యం సమీపించింది అని చెప్పినటువంటి ఈ సత్య సువార్త, ప్రభువును విశ్వసించండి, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు, ఈ సత్య సువార్తని బోధిస్తూనే ఉండాలి. ప్రజలు మారు మనసు పొందుతూనే ఉండాలి. శిష్యులను ఎన్నుకున్నాడు తన యొక్క సేవలో పాలిభాగాన్ని ఇవ్వటము కొరకై. గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు పిల్లారా. తనంతట తాను చేయగలడు, కానీ అవకాశాన్ని ఇస్తున్నాడు. మానవులమైనటువంటి బలహీనులమైనటువంటి మనకి ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు పిల్లారా.
తన యొక్క సత్య సువార్త బోధనలో పాలుభాగం ఇస్తున్నాడు. ఈనాడు ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. బిడ్డ, ఒకవేళ నీవు దేవునికి దూరముగా బ్రతుకుతున్నట్లయితే, దేవుని యొక్క కారుణ్యానికి, దేవుని యొక్క కృపకి, దేవుని యొక్క దయకి నువ్వు దూరంగా బ్రతుకుతున్నట్లయితే రా, నా దగ్గరికి రా అంటున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకో, హృదయ పరివర్తన చెందు, మారు మనసు పొందో, నేను నిన్ను దీవించడానికి నేను సిద్ధముగా ఉన్నానంట. ప్రభువుని వేడుకుందాం. పాపము ఉన్నంతకాలం ప్రభు యొక్క కృప మన మీదకి రాదు. పాపం ఉన్నంత వరకు కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీదకి రావు. ఆ కరుణామయుడు, ఆ దయామయుడు మన పాపాన్ని తన శిలువ రక్తంతో కడిగివేసి తన యొక్క కృప, తన యొక్క ఆశీర్వాదాలు పరలోకపు కిటికీలను తెరచి మన మీద కుమ్మరింపచేయమని ప్రతి ఒక్కరము కూడా ప్రియులారా దినదినము ప్రతి దినము కూడా పశ్చాత్తాపడాలి, హృదయ పరివర్తన చెందాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అటువంటి కృపని, దయని మనకు దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, హృదయ పరివర్తన చెందమని, మారు మనస్సు పొందమని, నీ సన్నిధికి మరలి రమ్మని, నీ కృపా కటాక్షాన్ని పొందుకోమని నీవు మాకు ఈ రోజున పిలుపునిస్తున్నావు. అలనాడు ఏ విధముగా నినివే పౌరులు దౌష్ట్యముతో నిండి ఉన్నప్పుడు, పాపభూయిష్టమైనప్పుడు వారిని హెచ్చరించి, సరిచేసి, గద్దించి వారు పశ్చాత్తాపం పొందినప్పుడు వారిని శిక్షించకుండా ప్రేమించి దీవించి, దేవా నువ్వు గొప్ప దేవుడవయ్యా. ఈనాడు నిండు మనసుతో తండ్రి మా పాపాలన్నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మా దోషాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము తండ్రి. మమ్మ క్షమించండి, మమ్మ మన్నించండి. నీ శిలువ రక్తముతో మమ్మ శుద్ధి చెయ్యండి. మా హృదయాన్ని, మా శరీరాన్ని, మా మనస్సును ప్రభువా కడిగివేయండి. మేం పాపులము నాయన. మనస్సు ద్వారా, హృదయము ద్వారా, ఈ శరీరము ద్వారా, ఈ నోటి ద్వారా, కళ్ళ ద్వారా మేము పాపము చేస్తున్నాము తండ్రి. మమ్మ క్షమించండి. నీ కృపని, నీ కటాక్షాన్ని ప్రభు మా మీద కుమ్మరింపచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మేము మారడానికి ఊరికే నేను పశ్చాత్తాపడ్డానని చెప్పుకోవటం కాకుండా ఆ పాపపు క్రియలు విడిచిపెట్టడానికి, చెడు క్రియలు విడిచిపెట్టడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. సాతానుకు లొంగకుండా, చెడుకు లొంగకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి మాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. ఓ ప్రేమగల తండ్రి, ఈనాడు అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ గాయపడిన హస్తములతో ప్రభువా నీ బిడ్డను తాకండి ప్రభువా. పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. నీ శిలువ రక్తముతో వారిని శుద్ధి చేసి ఏ ప్రాంతంలో అనారోగ్యముతో ఉందో ఆ ప్రాంతాన్ని కడిగివేయండి. ముఖ్యంగా ప్రభువా, పాపం యొక్క వేతనముగా మరణము, రోగము వస్తుంది నాయన. ఆ పాపం యొక్క వేతనముగా వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధిని తొలగించండి తండ్రి. కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు పెట్టి వారి ఉద్దేశాలు ఉంచుతున్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ మెసేజ్ల్లో ప్రభువా ఆరోగ్యం కొరకే ప్రార్థించే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వీడియో కింద మెసేజ్ల్లో ఎవరైతే తమ కుటుంబాల కొరకే ప్రార్థన చేయమంటున్నారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే తన బిడ్డల కొరకే ప్రార్థన చేయమంటున్నారో, బిడ్డల బాగు కొరకై, నీ ఆశీర్వాదాల కొరకే ప్రార్థించమంటున్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభువా అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఈ వీడియో క్రింద గర్భఫలము కొరకే ప్రార్థించమని అడుగుతున్నారు. అటువంటి తల్లులందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, వారికి శుభవర్తమానాన్ని వినిపించండి తండ్రి. వివిధ రకాలుగా ప్రభువా శాంతి లేక మానసికంగా కృంగిపోయిన కుటుంబాలను లేవనెత్తండి, వ్యక్తులను బలపరచండి. సఖ్యతను, శాంతిని, సమాధానం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్.